తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 13వ తేదీన ఫలితాలు వెలువడబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం ఇవాల్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణ అంతటా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనుంది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం ఉండదు. అయితే జీహెచ్ఎంసీ ఒకే సంస్థగా కొనసాగుతుందా లేక 3గా విడిపోతుందా అనేది ఫిబ్రవరి 10 తర్వాత నిర్ణయిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఇక ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించబోతున్నారు. ఈ నెల 31న స్క్రూనిటీ నిర్వహించి పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరించబోతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన నామినేషన్ ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. ఇక అదే రోజు అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉండగా 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగబోతుంది. అలాగే ఫిబ్రవరి 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించబోతున్నారు. The election notice will be issued tomorrow, that is 28/1/26, and they will start taking the nominations from tomorrow. The last day for filing the nominations is 31st